నిన్న మొన్న చూశాను నేను ఎక్కడో వైసీపీ నాయకులు ఒక ప్రకటన ఇచ్చారు. అప్పుడే అప్పులకి పోతున్నారు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వం, మేము అప్పులు చేస్తే తప్పన్నారు, అప్పుడే అప్పులకి వెళ్ళిపోయారు అన్నారు. మీరు చేసినటువంటి పనే నాయన, మీరు సృష్టించిన అగాధమే. ఆ అగాధాన్ని ప్రజల మీద భారం పడకుండా పూడ్చుకునే ప్రయత్నంలో కొంతమేర అవసరమైతే బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు కూడా వాళ్ళు దేని గురించి మాట్లాడారు? అప్పులకి వెళ్ళామని. 2000 కోట్ల రూపాయలు అప్పులకి వెళ్ళింది ఈ రాష్ట్రం అన్నారు. దేనికి వెళ్ళాం? 84 రోజుల క్రితం, అంటే దాదాపుగా 2.5 మాసాల క్రితం రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని మీరు కొనుగోలు చేశారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లో స్టాకులు పెట్టారు. 84 రోజులు కూడా రైతులకి డబ్బు ఇవ్వలేదు. దాదాపుగా 1700 కోట్ల రూపాయలు డబ్బు రైతులకు ఇవ్వాల్సి ఉంటే మీరు 84 రోజులుగా ఇవ్వకపోతే రైతుల యొక్క గుండెలు పగిలి ఆర్తనాదాలతో ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చారు. ఏంటి మీకు వచ్చిన కష్టం అని అంటే, మా ధాన్యాన్ని మేము తక్కువ రేటుకైనా అమ్ముకునే వాళ్ళం, లేదు మేము ప్రభుత్వ రేట్ ఇస్తాం, మీకు మంచి మార్జిన్ ఇస్తామని చెప్పి మా దగ్గర మీరు కొనుగోలు చేశారు. ఆనాడు ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లులో పెట్టి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. మాకు ఎవరు దిక్కు ఇవ్వాలి? మాకు దగ్గర స్లిప్ మాత్రం ఉంది. రైస్ మిల్లు యొక్క రసీదు కూడా లేదు. రైతు భరోసా కేంద్రంలో ఇచ్చిన స్లిప్ ఉంది. ఆ స్లిప్పునే మాకు ఇవాళ ఆధారం. మాకు డబ్బు ఇప్పించండి బాబు, లేదా మా ధాన్యం వదిలేయండి అని అంటే, ప్రభుత్వంలో ఒకసారి కొనుగోలు చేసిన రైతు ధాన్యం తిరిగి మళ్ళీ తోలాలి అంటే లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ మళ్ళీ రైతు మీద భారం పడకూడదనే భావంతోనే 2000 కోట్ల రూపాయలు మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్లకో జీతాలకో కాదు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 2000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చి మీరు అప్పు తెచ్చుకోండి అంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నబార్డ్ బ్యాంక్ నుంచి 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1000 కోట్లు ఇప్పటికి ఇచ్చారు వాళ్ళు మొదటి విడతలో. ఈ 1000 కోట్లు రైతాంగానికి దాదాపు 50,000 మంది రైతులకి ఈ యొక్క 1000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం జరిగింది. మీరు పెట్టిపోయిన బకాయిలు ఇంకా ఇవ్వాల్సింది ఉంది 700 కోట్ల రూపాయలు. రెండవ విడత 1000 కోట్ల రూపాయలు ఇది ఖర్చు పెట్టి వస్తే రైతులకు ఇవ్వడానికి మేము సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నబార్డ్ బ్యాంక్ ఇస్తానంటే, దానికి కూడా అప్లై చేస్తే ఆ 1000 కోట్లు రాగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మిగిలిపోయినటువంటి 30,000 రైతులకు కూడా ఈ ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ బకాయిలు కట్టడానికి మాత్రమే మేము తయారు చేయడం జరిగింది. ఇది అప్పు. మేమేమి పప్పు బెల్లాలకో లేకుంటే మీలాగా దారి దోపిడీ చేసుకోవడానికో ఖర్చు పెట్టలేదు. మీరు మోసం చేసినటువంటి రైతాంగాన్ని, మీ వల్ల దుర్మార్గమైన ఆలోచనకి మోసపోయిన రైతాంగానికి వాళ్ళ ధాన్యం మన దగ్గర ఉంది కాబట్టి ఆ ధాన్యం విలువకి మేము ఇవాళ ప్రభుత్వ పరంగా మీరు చెల్లించలేకపోయిన డబ్బుని మేము రైతులకు చెల్లిస్తున్నాము. అంతే తప్ప ఇదేదో ఆషామాషిగా తెచ్చిన అప్పు కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. కాబట్టి రైతుల ప్రయోజనాలకి మేము చేస్తే, మీరు రైతుల ప్రయోజనాలకు కాదు, మీరు మీ స్వప్రయోజనాలకి, మీ రాజకీయ ప్రయోజనాలకి, మీ సొంత ఖజానాలు నింపుకోవడానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు తప్ప మరొకటి కాదు.